జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 2 సీట్లు బీసీలకు కేటాయిస్తామంటూ కూడా ఆయన ప్రకటించారు. అలాగే నిన్న కేసీఆర్ కూడా సవాల్ చేయడం జరిగింది. ప్రధానంగా ఆయన సవాల్లో పాలమూరు నుంచి కేసీఆర్ మళ్లీ పోటీ చేయాలంటూ కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది. అలాగే పాలమూరు నుంచి 14 సీట్లు గెలిపించుకుంటాను, అలాగే పాలమూరుని పూర్తి చేస్తానంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా మనం మొదటి న్యూస్ పేపర్ చూసుకుందాం. ఈనాడులో ప్రధానంగా చూసుకున్నట్టయితే శాశ్వతంగా రద్దు, నేరటి ముస్కూర్ లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ ఉద్యోగులను శాశ్వతంగా రద్దు చేస్తున్నాం. ఇక ఇది చారిత్రక నిర్ణయం. ప్రతి గ్రామంలో సాగునీటి వ్యవస్థ నిర్వహణ, గ్రామ రెవెన్యూ తదితర అవసరాల కోసం ఏర్పాటైన గ్రామ సహాయకుల వ్యవస్థ వీఆర్ఏ వ్యవస్థగా రూపాంతరం చెందింది. అలా తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్ఏల త్యాగపూరిత సేవ గొప్పది. కాలానికి అనుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రధానంగా సీఎం కేసీఆర్ వీఆర్ఏలను రద్దు చేస్తూ ప్రకటించారు. వారికి వారి విద్యా అర్హతను బట్టి ప్రభుత్వంలో ఉద్యోగాలు కేటాయించడం జరుగుతుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే మైనార్టీలకు ₹1,00,000 సాయం, అర్హులైన కుటుంబాల్లో ఒకరికి లబ్ధి, ఉత్తర్వుల జారీ. ఇక దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మైనార్టీలకు పథకాలు, ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మైనార్టీలకు కూడా ₹1,00,000 ఆర్థిక సాయం ప్రకటించారు కేసీఆర్. ఎవరైతే అర్హులుంటారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి లబ్ధి చేకూర్చున్నట్లు ప్రధానంగా తెలిపారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే 35 సెగ్మెంట్లలో ప్రతికూలం, 5 లోక్సభ స్థానాల పరిధిలోని వాటికి ధీటైన అభ్యర్థులను వెతకాల్సిందే. కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో వ్యూహకర్త సూచన. ప్రతి లోక్సభ స్థానం పరిధిలో 2 సీట్లు బీసీలకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచన. ఇక 100 రోజుల కార్యాచరణపై నాయకుల చర్చ. ప్రధానంగా చూస్తున్నట్టయితే తెలంగాణలోని 35 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేదని పార్టీ ప్రచార వ్యూహకర్త సునీల్ కనుకోలు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో వెల్లడించారు. ఇక ఈ మేరకు 5 లోక్సభ స్థానాల పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో తక్షణ బలమైన అభ్యర్థులను గుర్తించి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని ఆయన సూచించినట్లు తెలిపారు. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే దాదాపు 35 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేదని ఆ సెగ్మెంట్లలో ప్రధానంగా ముందుకెళ్లాలంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రతి లోక్సభ స్థానం నుంచి 2 సీట్లను బీసీకి కేటాయిస్తున్నట్లు, అలాగే పాలమూరు నుంచి తాను పోటీ చేయనున్నట్లు, పాలమూరులో 14 సీట్లను గెలిపించుకోబోతున్నట్లు ప్రకటించారు. అలాగే మనం చూసుకున్నట్టయితే నిన్న ప్రధానంగా పీఏసీ సమావేశంలో ఏదైతే బలహీనంగా ఉన్న ఏదైతే నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్నారో కాంగ్రెస్, ఆ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించి తీరాలంటూ కూడా ప్రధానంగా వ్యాఖ్యానించడం జరిగింది. మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఆల్మట్టికి వరద, జూరాల్లో కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి, శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్లకు పెరిగిన ప్రవాహాలు. నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఇక రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిన్న కాస్త తెరిపించింది. ఈ నేపథ్యంలో వర్ష ప్రభావం ఇంకా అలానే ఉంది. ఇంకో 4 రోజులు హైదరాబాద్ అలాగే ఆంధ్రకు కూడా ప్రధానంగా వర్షాలు ఉండనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే నిరంతరం ప్రజల్లో ఉండాలి. నగరం పరిసర జిల్లాలు పార్టీలకు కీలకం కిషన్ రెడ్డి. ఇక ప్రధానంగా చూస్తున్నట్టయితే రాష్ట్రంలో 3 నెలల పాటు భాజపా కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు క్రియాశీలకంగా వ్యవహరించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇక శాసన ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి ప్రజల్లో ఉండాలి, బీజేపీ కార్యకర్తలు కానీ అలాగే నాయకులు కానీ ప్రధానంగా ప్రజల్లో ఉండాలి, మనం తీసుకెళ్లే కార్యాచరణ ప్రజలకి అర్థమయ్యేటట్టు మనం వివరించాలి అంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ పేపర్ ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో 600 కోట్ల భూమికి ఎసరు, కాందీసీల వారసులంటూ 401 ఎకరాలను ఇచ్చేయండి, నిషేధిత జాబితా నుంచి తొలగించండి, నిబంధనలను పక్కన పెట్టి ఓకే చేయండి. కలెక్టర్పై మంత్రి ఎమ్మెల్యేల ఒత్తిడి, చౌటుప్పల్ తహసీల్దార్ నుంచి లైన్ క్లియర్, విజయవాడ హైవే పక్కన స్థలం, 70 ఏళ్ల తర్వాత రంగంలోకి వారసులు. కందిశీలకు 1952లో కేటాయింపు, శిస్తు కట్టలేదు, సీలింగ్ లోనూ లేదు, ఇక భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకునేది లేదు, ఇక
ప్రభుత్వం ఉపేక్షిస్తే దారాదత్తమే. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే 600 కోట్ల భూమి ఉందో 400 ఎకరాలకు ఇచ్చేయండి అంటూ కూడా కందిసీకుల వారసులు అంటూ కూడా ముందుకొచ్చారు. ప్రధానంగా 70 ఏళ్ల తర్వాత వీళ్ళు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. ఇక 1952లో కందిసీలకులకు కేటాయింపు చేయడం జరిగింది. ఇక ప్రభుత్వం ఉపేక్షిస్తే గనక 600 కోట్ల భూమిని ఇచ్చేయాల్సి వస్తుంది అంటూ కూడా ప్రధానంగా దీంట్లో న్యూస్ ప్రచురమైంది. నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే బీసీలకు 34 టికెట్లు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తాం. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదన. బీసీ డిక్లరేషన్ లో ప్రకటించాలని నిర్ణయం. 30న కొల్లాపూర్లో ప్రియాంక సభ. ఆగస్టు 15న ఎస్సీ ఎస్టీ మైనార్టీ గర్జన. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బీసీలకు 34 టికెట్లను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఒక రకంగా చెప్పాలంటే ఇంతవరకు ఏ పార్టీ ప్రకటించిన టికెట్లు ప్రకటించింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ నెల 30న కొల్లాపూర్లో సభ ఉంది. ఆ సభకి ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ మంత్ ఆగస్టు 15న ఎస్టీ ఎస్సీ మైనార్టీల సభ గర్జన పెట్టనున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే మైనార్టీలను కూడా ఆకర్షించే దిశగా నెక్స్ట్ మంత్ ఆగస్టు 15న ఈ సభ గర్జన పెట్టనున్నారు. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అధికారంలోకి రాగానే పాలమూరుని పూర్తి చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా మొత్తం 14 సీట్లను పాలమూరు నుంచి గెలిపించుకుంటాం. అలాగే సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. గద్వాల్ నేతలు కాంగ్రెస్ లో చేరికలు ఉన్నాయంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. గజ్వేల్ నుంచి మళ్లీ పోటీ చేయాలంటూ కూడా సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే మైనార్టీలకు ₹1,00,000 సాయం. బీసీల తరహాలోని ముస్లింలు క్రిస్టియన్లకు 100% సబ్సిడీతో కుటుంబంలో ఒకరికే నిరుడు. ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా చేసుకున్న దరఖాస్తులు పరిగణలోకి. క్రిస్టియన్ మైనార్టీల నుంచి కొత్తగా స్వీకరణ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. పేదరికాన్ని పారదోలటమే లక్ష్యం. కేసీఆర్ మైనార్టీలకు అండగా ప్రభుత్వం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బీసీల తరహాలోనే ముస్లింలకు క్రిస్టియన్లకు కూడా మైనార్టీ పథకాన్ని వర్తింపజేయాలి. అలాగే కుటుంబంలో ఒకరికి ఈ పథకం వర్తింపజేస్తుంది అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా అయితే పేదరికాన్ని పారదోలడమే లక్ష్యంగా మైనార్టీలకు అండగా ఉంటామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇక మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఉత్తరాదిలో నేటి నుంచి భారీ వర్షాలు. వాయువ్యానికి రేపటి నుంచి ఇప్పటికే అతలాకుతలం. వేరువేరు రాష్ట్రాల్లో ప్రాణనష్టం. గుజరాత్ లో కొట్టుకెళ్లిన కార్లు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉత్తరాదిలో కూడా వాయువ్యానికి రేపటి నుంచి ఇప్పటికే అతలాకుతలమైన వర్షాలు. అయితే ప్రధానంగా ఇంకొక 4 రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ పేపర్ మనం చూసుకున్నట్టయితే వెలుగు. ప్రధానంగా వెలుగులో కూడా ఆగస్టు తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలు 5 నుంచి 7 రోజుల పాటు జరిపే ఛాన్స్. సెకండ్ టర్మ్ పాలనలో అసెంబ్లీకి ఇదే చివరి సెషన్. ఎన్నికల ఎజెండాగా సమావేశాలు నిర్వహించేలా ప్లాన్. ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడానికి ప్రధాని. ఇక ఆగస్టు తొలి వారంలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ సమావేశాలే ప్రభుత్వానికి చివరి సమావేశాలు కానున్నాయి. ఇక ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తుంది. ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమేం చేసింది అంటే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు ఏమేం చేసింది అనే దానిపై ప్రధానంగా ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు మనం అధికార పక్షానికి అలాగే ప్రతిపక్షాలు దీనికి ధీటుగా ఎటువంటి జవాబు ఇస్తాయి, ఎలా అసలుకి అసెంబ్లీలో ఏదైతే ప్రభుత్వం చేసిందో సంక్షేమ పథకాలే కానీ వీటికి ధీటుగా ప్రతిపక్షాలు ఎటువంటి సమాధానం ఇస్తాయో కూడా మనం చూడాలి. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మైనార్టీలకు లక్ష సాయం మంత్రి చెప్పిన వాళ్ళకి. ఇక ప్రధానంగా అర్హులైన క్రిస్టియన్ల నుంచి అప్లికేషన్లు అలాగే ఇన్ఛార్జ్ మంత్రి అప్రూవల్ ఇస్తేనే ఆర్థిక సాయం. దశల వారీగా అమలు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. రాష్ట్రంలోని ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలకు ₹1,00,000 సాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సయ్యద్ ఓమర్ జలీల్ ఆదివారం జీవోలు జారీ చేశారు. ఇక లబ్ధిదారులకు ఎంపిక బాధ్యతను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి అప్పగించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీ, స్క్రీనింగ్ సెలక్షన్ కమిటీ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ ఆ లిస్టుపై సంబంధిత జిల్లా మంత్రి ఆమోదం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక మళ్ళీ మైనార్టీలకు ₹1,00,000 ఆర్థిక సాయంలో కూడా కొత్త కోణం వినిపిస్తుంది. మంత్రి చెప్పిన వాళ్ళకే వస్తుంది అంటూ కూడా ఇక్కడ వార్త ప్రచురితమైంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే సెలక్షన్ కమిటీ అని ఒకటి పెట్టినా సరే మళ్ళీ మంత్రి దగ్గరికి వెళ్ళాకే ఆమోదం తెలుపుతుంది. మైనార్టీలకు ₹1,00,000 సాయం కూడా మంత్రి దగ్గరికి వెళ్ళాకే ఆమోదం తెలుపుతుంది అంటూ కూడా ప్రధానంగా ప్రచురితమైంది. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే
గోసపడుతున్న అడవి బిడ్డలు. ఏజెన్సీ గ్రామాల్లో పలువురుతున్న విషజ్వరాలు, దావకాన్లకు వెళ్లేందుకు అడ్డు తగులుతున్న వాకులు, బురద రోడ్లు. కష్టాల మీద ఎడ్ల బండ్లు, డోలీల్లో పేషెంట్ల తరలింపు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అడవి బిడ్డలు విషజ్వరాలకి లోనయ్యారు. అయితే ఎక్కడా కూడా వంతెనలు ఏమీ లేకపోవడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇటు అంటువ్యాధుల వల్ల కనీసం వాళ్ళు అలుగులు అలాగే బురద రోడ్లు దాటుకుని కష్టాల మీద ఎడ్లబండి డోలీల్లో పేషెంట్లను తరలిస్తున్నారు. అసలు దీనికి కారణం ఎవరు, అసలుకి ఇంత జరుగుతున్న అడవి బిడ్డల గోస ఎవరు పట్టించుకుంటున్నారంటూ కూడా ప్రధానంగా వార్త ప్రచురితమైంది. మనం దీనిపై పూర్తి ఎనాలిసిస్ ని మనకి అందించడానికి మన సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, మనతో పాటు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ ఈ మంత్ అలాగే ఈ నెల 30న కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ ఉంది. అలాగే నెక్స్ట్ మంత్ మైనార్టీ ఎస్టీ ఎస్సీ గర్జన కూడా పెట్టనుంది. అయితే దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? అలాగే మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ రేవంత్ రెడ్డి నిన్న పిఎస్సి సమావేశాల్లో సవాల్ విసిరారు. గజ్వేల్ నుంచి పోటీ చేయాలి కేసీఆర్ అంటూ కూడా ప్రధానంగా సవాల్ విసిరారు. ఈ సవాల్ని మనం ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఇక్కడ 3 అంశాలు ఉన్నాయేమో మనం పరిశీలించాల్సినవి. ఒకటి, ప్రియాంక గాంధీ బహిరంగ సభ 30న కొల్లాపూర్లో జరగడం. ఈ బహిరంగ సభలో మనం గతంలో చెప్పుకున్నట్లుగా మహిళా డిక్లరేషన్ను ప్రధానంగా ప్రకటించే అవకాశం ఉన్నాయి. తర్వాత 500కు గ్యాస్ సిలిండర్ కానీ, లేదంటే మహిళలకు అందరికీ పెన్షన్ సౌకర్యం, ఇట్లాంటి కొన్ని మహిళలకు సంబంధించిన విషయంలో ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం, ఇట్లాంటివన్నీ కూడా ఈ మహిళా డిక్లరేషన్లు ప్రధానంగా ప్రస్తావించాము. వాళ్ళకి వడ్డీ లేని రుణాలను కూడా, అంటే డ్వాక్రా గ్రూపులు ఏవైతే మహిళల ద్వారా నిర్వహించబడుతున్నాయో వాటికి సంబంధించినటువంటి విషయంలో ఇవన్నీ కూడా రేపు 30న జరిగేటువంటి ప్రియాంక బహిరంగ సభలో కొల్లాపూర్లో ప్రకటించే అవకాశం. గతంలో ఏదైతే యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ ఇవన్నీ ప్రకటించారో మహిళా డిక్లరేషన్. రెండో అంశంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీల గర్జన నిర్వహించారు. వాస్తవానికి రాష్ట్రంలో ఆ వర్గాలు కొంత అన్యాయానికి గురవుతున్నాయి కదా. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ పార్టీయే కాదు, వాస్తవానికి ఆ వర్గాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం కొంత పక్కకు పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే మైనార్టీ గర్జన నిర్వహిస్తాము, మైనార్టీ సదస్సు నిర్వహిస్తాం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి నేపథ్యంలో తాజాగా మైనార్టీలకు ₹1,00,000 సహాయం అందిస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇందులోనూ రాష్ట్ర ప్రభుత్వం మెలుగుపెట్టింది. మళ్ళీ 30% కమిషన్ కు అవకాశం ఇచ్చే విధంగా ఈ గైడ్ లైన్స్, అంటే మార్గదర్శకాలను రూపొందించగా మనకు స్పష్టంగా తెలుస్తాం. ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. అర్హులైన వాళ్ళు అనేది అది కలెక్టర్కా, ఆర్డీఓకా, ఎంఆర్ఓకా, ఎండిఓకా వాళ్ళకు మాత్రమే అప్పచెప్పాలి. ఇటు ఉత్తర్వులనేమో అర్హులైన వాళ్ళు అంటారు, అక్కడేమో ఖచ్చితంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి సిఫారసు చేస్తేనే దానికి ఆమోదం లభిస్తుంది అని చెప్తారు. ప్రభుత్వ పథకాలు ప్రజాప్రతినిధుల జోక్యం ఎందుకు? ఇది ఇక్కడ మనం ప్రధానంగా గ్రహించాల్సిన అవసరం. ప్రభుత్వ పథకంగానే ప్రభుత్వం ఏదైతే మార్గదర్శకాన్ని ఆ రకంగా అధికారులు వెళ్లే విధంగా పాలకులు, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వారు పరిశీలించాల్సిన, అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం. అధికార యంత్రాంగం మీద వీళ్ళు అబ్జర్వేషన్ చేయాలి. కానీ వీళ్ళు అజమాయిషికి తావిస్తున్నారు. ఈ జీవోలను తీసుకొచ్చి ఈ మార్గదర్శకాలు జిల్లా సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నా లేకున్నా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదం ఉంటేనే ఇవ్వాలి అన్నప్పుడు ఇంకా అధికారులు ఎందుకు? ఆ బీఆర్ఎస్ భవన్లో కూర్చుండి మైనార్టీలను పిలిచి ఇచ్చేస్తే అయిపోతుంది. వాళ్ళు ఇష్టమైన వాళ్ళకు, వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ అనుచరులకు, వాళ్ళ అనుగు వాళ్ళకు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు అందరికీ ఇవ్వడం అవసరం లేదు కదా. కాబట్టి మార్గదర్శకాలు ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇచ్చి ఉంటే బాగుండేది. దళిత బంధు 30% కమిషన్ కింద పోయిందని చెప్పేసి కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు. చాలా మందికి మందలించారు కూడా వాళ్ళ పార్టీ నాయకులు, ఇది చేయడం తప్పు అని. బీసీ బంధువు తెచ్చారు. బీసీ బంధులో 10,000, 20,000, 30,000 కమిషన్ ఇస్తేనే వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పారు. దాంట్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం అవుతామని తాజాగా మైనార్టీ బంధు తీసుకొచ్చారు. మైనార్టీ బంధులోనూ సేమ్ అవే గైడ్ లైన్స్. 2 పథకాలలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అవినీతి పాల్పడుతున్నారని వచ్చినప్పుడు 3వ పథకం ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వం కాస్త జాగ్రత్తలు తీసుకుంటుందని అందరూ భావించారు.
కానీ నవ్విపోదురు కాదా నాకేటి సిగ్గు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వము తాను అనుకున్న చేసి ప్రజాప్రతినిధులు అయితే మాత్రం కృష్ణమూర్తి మనం చూస్తున్నట్టయితే ప్రధానంగా 34 సీట్లు కేటాయిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అలాగే ప్రతి లోక్సభ స్థానం నుంచి 2 సీట్లు కేటాయిస్తామంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది? నిజంగానే 34 సీట్లు కేటాయించే అవకాశం ఉందంటారా? బీసీలకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గం 2 సీట్లు కేటాయిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అది సాధ్యం అవుతుంది. ఈ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసింది. బీసీలను కూడా అప్లిఫ్ట్ చేసింది. అంటే కొంత ఉన్నత స్థితికి తీసుకురావడానికి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో బీసీలకు ఎక్కువ సీట్లు కావాలని అడుగుతున్నారు. అంటే మినిమంగా ప్రకటించారు ఇది. అంతకాలం 34 కంటే ఎక్కువేమనే లేదు అక్కడ. అంటే గెలుపు ప్రాతిపదికన గెలుపు ఆధారంగా స్థానిక ప్రజల ఆదరణ ఏ నేతకైతే ఉందో వాళ్ళని బేరీజు వేసుకొని అక్కడ అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంతర్గత సర్వేల ఆధారంగా ఎవరు అభ్యర్థి అయితే గెలిచే అవకాశం ఉంటాయి అన్న అంశాన్ని ప్రాతిపదికన తీసుకుంటారు. అంటే ఇందులో కొంత బీసీలకు ఇంకొంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకొంత ఇస్తే బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 119 స్థానాలు మనకు అసెంబ్లీకి ఉండగా దీంట్లో దాదాపుగా 25-26 స్థానాలు ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేసుకుంటారు. మిగతా వీళ్ళు చెప్పినట్టుగా 34 అంటే దాదాపుగా 60-70 సీట్లు వీళ్ళకు బీసీ ఎస్సీ ఎస్టీ ఈ వర్గాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళకు కంపల్సరీ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఇక మిగతా దీంట్లో దాంట్లో కూడా సాధారణ సీట్లలోనూ సాధారణ బీసీలు కూడా పెద్దపీట వేసే ఇప్పటికే టీపీసీసీలో చాలా మందికి బీసీ వర్గానికి చెందిన వాళ్ళు చాలా మంది కీ రోల్లో ఉన్నారు. కీ పోస్ట్ పోషిస్తూ ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ కానీ మధుయాష్ గౌడ్ కానీ మిగతా వాళ్ళు చాలా మంది మనం చూసుకుంటే వీళ్ళందరూ కూడా టీపీసీసీలో ప్రార్థన ఉంది. అంటే రేవంత్ రెడ్డి ఒకరు పిసిసి అధ్యక్షుడు ఉన్నంత మాత్రాన మిగతా వాళ్ళు అక్కడ లేరు అనేది ఏం లేదు. చాలా మంది ఉన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో బీసీ కాన్సెప్ట్ తోటి కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉన్నది. బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి, వాళ్ళకు పూర్తి స్థాయిలో మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తారు. 34 సీట్లు అనేది అంటే ఇప్పుడు సూత్రప్రాయంగా ప్రకటించారు. కానీ ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల బలాలు బలహీనతలను కూడా పరిగణలోకి తీసుకున్న ఒక ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీయే కాదు, ఏ పార్టీ అయినా ప్రత్యర్థి పార్టీల అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ పార్టీలో అభ్యర్థులు ఎవరు ఉన్నారు, ఏ రకంగా గెలుపు అవకాశం ఉంటే ఎవరిని బరిలో దిస్తే కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూరుతుంది, భలే అవకాశం వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు కొంత కసరత్తు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే బీసీ నేతల సమావేశం జరిగింది కాబట్టి నియోజకవర్గానికి 2 సీట్లు ఇవ్వాలని చెప్పేసి పిసిసి ఖరారు చేసిందని చెప్పారు. 2 కాదు 3 కూడా రావచ్చు, కొన్ని చోట్ల 4 కూడా రావచ్చు. సగటున 40-45 సీట్ల వరకు బీసీలకు కేటాయించే అవకాశం. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు. చాలా పోరాటం చేస్తా ఉన్నారు. అధికారం లేకున్నా ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నా వాళ్ళని ఏ రకమైనటువంటి హింసకు గురి చేసినా కానీ కాంగ్రెస్ పార్టీని వదలకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ ఎన్నికల్లో తప్పకుండా మేలు చేకూర్చేందుకు అధిష్టానం కృషి చేస్తుంది. ఆ దిశలో కొంత ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నది. ఆ దిశలో నాయకులను కూడా కొంత సమాయత్తం చేస్తూ ఉన్నది. ఇప్పటికే కొంతమంది నాయకులకు కొంత సూచనలు వెళ్ళాయి. మీరు నియోజకవర్గంలో జాగ్రత్తగా పనిచేయండి. అయితే కృష్ణమూర్తి 30న కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ ఉంటుంది. ప్రధానంగా దాంట్లో మహిళల డిక్లరేషన్ గురించి ప్రకటించనున్నారు ప్రియాంక గాంధీ అన్నారు. అలాగే ఆగస్టు 15న ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు కూడా సభగర్జన ఉంటుంది. అంటే ఈ నేపథ్యంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉందంటారా? ఎలాగైతే మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తారో అలాగే బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ 5 పాయింట్స్ ప్రోగ్రామ్ మీద వెళ్తా ఉన్నది. కర్ణాటకలో కూడా 5 పాయింట్ ప్రోగ్రామ్స్ వెళ్ళి విజయం సాధించింది. ఆ తరహాలను ఇక్కడ వెళ్ళాలి. అంటే ఓబీసీలకు బీసీలకు చేసేటువంటి మేలేంటి, మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకమైనటువంటి హామీలను ఇవ్వబోతుంది, ఏ రకమైన హామీలను అమలు చేయబోతుంది, ఏ రకమైన పథకాలను అమలులోకి తీసుకురాబోతుంది అన్న విషయంలో ఖచ్చితంగా స్పష్టత ఇవ్వనున్నా దానికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. ఆగస్టు 15న జరిగేటువంటి సభలో అంటే సభకు మల్లికార్జున ఖర్గే వస్తారని చెప్పేసి సూత్రప్రాయంగా ప్రాథమికంగా తెలుస్తూ ఉన్నది. కానీ ఇప్పటికీ మల్లికార్జున ఖర్గే టూర్ షెడ్యూల్ కూడా ఖరారు కాలేదు. కాబట్టి ఆయన ద్వారా బీసీ ఎస్టీ అంటే రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ ప్రకటించారు.
యూత్ డిక్లరేషన్ ప్రియాంక గారిని ప్రకటించారు. తర్వాత మహిళా డిక్లరేషన్ మరోసారి ప్రియాంక గారిని ప్రకటించబోతున్నారు. కాబట్టి ఈసారి అంటే బీసీ మైనార్టీ డిక్లరేషన్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించబోతున్నారని చెప్పేసి, ప్రకటిస్తే బాగుంటుందని చెప్పేసి పార్టీ అనుకున్నది. మల్లికార్జున ఖర్గే కూడా ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం మల్లికార్జున ఖర్గే దృష్టి కూడా తీసుకెళ్ళి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అయితే షెడ్యూల్ను, వాళ్ళ యొక్క టూర్ షెడ్యూల్ను వాటికి సంబంధించి కొంత చూసిన తర్వాత అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మల్లికార్జున ఖర్గే పర్యటన మీద కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే మల్లికార్జున ఖర్గే ద్వారా వచ్చేటువంటి దీంట్లో మనం గమనించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు రిజర్వేషన్లని అమలు చేస్తామని చెప్తుంది, అమలు చేస్తా ఉంది. అంతకన్నా ఎక్కువ శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా అనే ఈ మైనార్టీ డిక్లరేషన్ కానీ బీసీ డిక్లరేషన్లు కానీ ప్రకటించే అవకాశం ఉన్నాయా? ఉన్నప్పుడు బీసీ డిక్లరేషన్కు ఇబ్బంది కలగకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది? బీసీ డిక్లరేషన్ అంటే రిజర్వేషన్ల ప్రక్రియను కొంతవరకు స్టాచ్యురేషన్ చేసి ఆపేశారు. దాన్ని పెంచాలంటే కొంత చట్టపరమైన ప్రక్రియ అవసరం ఉంది. రిజర్వేషన్ల వర్షం పెంచాలని అన్నప్పుడు మరి దానికి సంబంధించినటువంటి కసరత్తు ఏ రకంగా చేయబోతున్న విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించకన్నా ముందే కొంత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రిజర్వేషన్ మారిస్తే ఏ రకంగా మార్చాలి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది అన్న విషయంలో కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీని విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. కసరత్తు చేసిన తర్వాత బీసీ మైనార్టీ రిజర్వేషన్లు గాను బీసీ మైనార్టీలకు ఏ పథకాలు అమలు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, వాళ్ళకి ఏ రకమైన హామీలు ఇవ్వబోతుంది ఎన్నికల సందర్భంగా అన్న విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు బీసీ డిక్లరేషన్ ప్రకటించి లేకపోతే రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి ఊరుకుంటే కోర్టులో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మైనార్టీలకు రిజర్వేషన్ పెంచుతామని అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఈ నేపథ్యంలో ప్రధానంగా బీఆర్ఎస్ ఏమనుకుంటుందంటే ఏవేవైతే సంక్షేమ పథకాలు చేపట్టారో, అంటే ఇంకా 3 నెలలు మాత్రమే, 3 నుంచి 4 నెలలు మాత్రమే ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో ఏవేవైతే వాళ్ళు పథకాలు చేపట్టారో, ఏవైతే ప్రజల్లోకి తీసుకెళ్లారో వాటి గురించి ప్రస్తావించాలి అని ప్రధానంగా బీఆర్ఎస్ అనుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు దీన్ని ఏ విధంగా తిప్పికొట్టే అవకాశం ఉందంటారు? ప్రభుత్వం తాను తీసుకున్నటువంటి దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మైనార్టీ బంధు కానీ మిగతా పథకాల మీద కొంత అసెంబ్లీలో ఫోకస్ చేసింది. వాస్తవానికి ప్రభుత్వం అనుకుంది జరుగుతుంది. ఎందుకంటే మెజార్టీ సభ్యులు వాళ్ళు ఉన్నారు, విపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మిత్రపక్షమైనటువంటి ఎంఐఎం, బీఆర్ఎస్కే దాంట్లో ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే 5 స్థానాలు కాంగ్రెస్, 3 స్థానాలు బీజేపీ ఇట్లా ఉన్నాయి. కాబట్టి కొంత 8 మంది సభ్యులే ఉన్నారు. వీళ్ళకి వచ్చే స్వల్ప సమయం అయినప్పటికీ ప్రతిపక్షాలు డబుల్ బెడ్రూమ్ల మీద కొంత సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం. అదేవిధంగా దళిత బంధులో జరిగిన అవినీతి కానీ, దళిత బంధులో అనర్హులకు దళిత బంధు పథకాన్ని కట్టబెట్టడం, బీసీలకు కట్టబెట్టడం. బీసీలలో మనం గమనిస్తా ఉన్నాం, బీసీ బంధు ఒకే కుటుంబంలో 5గురికి వచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఒకే కుటుంబంలో 5గురికి రాని కుటుంబాల్లో రావట్లేదు. వీళ్ళైతే ఏదైతే గ్రామానికి మొదటి విడతలో 10 మందికి ఇస్తాము, ఆ తర్వాత ఇంకొంతమందికి ఇస్తామని చెప్పారో అది కూడా అమలు కావట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం లేదు విపక్షం. అంటే ఎన్నికల సమయం, ఎన్నికలకు ముందు జరగబోయే చిట్ట-చివరి సమావేశం అసెంబ్లీ సమావేశాలు. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా కొన్ని బిల్లులను పెట్టి పాస్ చేయించుకునే అవకాశం ఉంది. గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంతవరకు దానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కాలేదు. దరఖాస్తుల స్వీకరణ కూడా ఇంకా మొదలు కాలేదు. ఎవరికి ఆ పథకం ఇంతవరకు గృహలక్ష్మి పథకం కింద ఒక లబ్ధిదారుడు కూడా ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్నటువంటి 3 లక్షల ఆర్థిక సహాయము ఇంతవరకు కూడా అందించిన దాఖలు. ఇటు గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయకుండా, ఇటు డబుల్ బెడ్రూమ్లను అర్హులకు కేటాయించకుండా దాదాపుగా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒక 15 లక్షల దరఖాస్తులు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము 1,98,000 గృహాలు నిర్మిస్తామని చెప్పేసి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. వాస్తవానికి 10 నుంచి 15,000 ఇళ్లు మాత్రమే అక్కడక్కడ కొంత లబ్ధిదారులకు అందించారు. మిగతా కొన్ని నిర్మాణంలో కొన్ని ఆగిపోయాయి.
కాబట్టి ఈ మన బాటసింగారం బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి చూపించినటువంటి కూడా బాటసింగారంలో ఆగిపోయాయి. అట్లా అట్లా చాలా చోట్ల ఆగిపోయాయి. కొన్ని చోట్ల గోడలు ఆగిపోయాయి, కొన్ని చోట్ల స్లాబ్ లెవెల్ వచ్చాయి, కొన్ని రెండు లెవెల్ ఆగిపోయాయి. వాటిని పూర్తి చేయలేదు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం సమాధానం చెప్తుందా, యథాతథంగా పారిపోతుందా, ఎదురుదాడి దిగుతుందా? ప్రభుత్వం సమాధానం చెప్పదు, ఎదురుదాడి దిగే అవకాశం ఉంది. కాబట్టి ఎదురుదాడి దిగితే ఏ రకంగా ఎదుర్కోవాలని విపక్ష పార్టీలు కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎదురుదాడితోటి అసెంబ్లీని నడిపించి తాను అనుకున్న అజెండాను పూర్తిగా పూర్తి చేయనుంది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా ఏం చేసినాము ఏమి చేయలేని కాకుండా వాళ్ళు ఎదురుదాడి, విపక్షం మీద ఎదురుదాడి చేసి, అలాగే మనం చూసుకున్నట్టయితే బీజేపీలో ప్రధానంగా చేరికలు ఉంటాయని అంటున్నారు. అంటే భారీగా చేరికలు ఉంటాయి. అయితే ఏ ఏ పార్టీల నుంచి చేరికలు ఉండే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో బీజేపీ చాలా గడ్డుకాలం పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఈ సిచ్యువేషన్ లో భారీగా చేరికలు ఉంటాయంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ఏ పార్టీల నుంచి చేరికలు ఉంటాయంటారు? బీజేపీలో నిన్నటి వరకు చేరికల కమిటీకి చైర్మన్ గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా మారారు. కాబట్టి ఆయన కొంత గతంలో ఎవరైతే పార్టీలో చేరుతామని సంప్రదించారో వాళ్ళందరితోటి కొంత మళ్ళీ టచ్లోకి వస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కొంత ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది చేరతారు అని చెప్పి, అంటే వచ్చినటువంటి సమాచారం ఏంటంటే 15 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ, ఇటు కాంగ్రెస్ నుంచి కానీ, ఇటు అంటే టీడీపీ అని లేకున్నప్పటికీ కొంతమంది టీడీపీలో నేతలు టీడీపీలో ఉన్నా వాళ్ళు కొంత స్తబ్దుగా ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళు కొంత బీజేపీలో చేరే అవకాశం అనే ప్రచారం జరుగుతూ ఉన్నది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా పనిచేసినప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్గా పనిచేసినప్పుడు కానీ ఆయనతో కొంత సన్నిహితంగా ఉన్నటువంటి వారితోటి ఆయన చర్చ జరుపుతూ ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే కిరణ్ కుమార్ సన్నిహితులు ఉన్న వాళ్ళు చాలా మంది ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ తోనే ఉన్నారు. కాబట్టి వీరితో చర్చలు జరుపుతూ ఉన్నారు, బీజేపీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. అది త్వరలోనే సాకారం అవుతుందని వచ్చినటువంటి సమాచారం ఏంటంటే శ్రావణ మాసంలో ఇది ఇప్పుడు ప్రస్తుతం నడిచే అధిక శ్రావణం జరుగుతూ ఉంది. శ్రావణ మాసంలో వీరందరూ పార్టీ కండువా కప్పుకుంటారు. పార్టీ మరోసారి పూర్వవైభవం 2 నెలల క్రితం ఏ రకమైనటువంటి పార్టీ జోష్లో ఉందో ఆ రకమైన జోష్ మరోసారి వస్తుందని చెప్పేసి బీజేపీ నాయకులు అంటా ఉన్నారు. నిన్న పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రకాష్ జావదేకర్ కూడా కిషన్ రెడ్డి మరికొంతమంది అంటే బీజేపీలో కీలక బాధ్యతలో ఉన్న నేతలందరూ ప్రకాష్ జావదేకర్ భేటీ అయ్యారు. ఆ భేటీలో కూడా ఈ చేరికల అంశం కొంత ప్రస్తావనకు వచ్చిందన్న సమాచారం అయితే వస్తా ఉంది. చేరికల అంశంలో కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని జిల్లాలో కొంతమంది నేతలు చేరితే తమ పరిస్థితి